శ్రేష్టమైన శక్తి కలిగిన నామంలో ఈ ఉదయకాలం దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి చేరి వచ్చిన పిల్లలందరకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకో రెండు మాటలు వాక్య భాగానికి ముందు తెలియపరచాలని, తప్పుగా అర్థం చేసుకోవద్దని ఆశపడుతున్నాను. రెండు మాటలు తెలియపరచాలని కోరుకుంటున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఆరాధనలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కొన్ని విషయాలను ఒకటి రెండు మాటలుగానే నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. దయచేసి నొప్పించుకోవద్దు. వాక్యాన్ని బట్టి మనము వాక్యాధారాలతో ముందుకు వెళ్ళటం మంచిది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచన భాగాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి. ఆ మాటను పట్టుకోండి. ఇక్కడ ఎవరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా, ఎవరు బల్ల పంచుతున్నా ఇది చాలా ఇంపార్టెంట్. దయచేసి దీన్ని తప్పుగా భావించవద్దని జ్ఞాపకం చేస్తున్నాను. అక్కడ ఏముందో చూడండి. ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించను. రొట్టెను విరిచేటప్పుడు తప్పక, రొట్టె గురించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటప్పుడు తప్పక దాన్ని చేతుల్లో పట్టుకొని ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవ మాట చదువుదాం చూడండి. 25వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఏం చేశాడు? ఎత్తుకొని, పాత్ర చేతిలో పట్టుకోవాలి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటప్పుడు. పాత్ర అలా బల్ల మీద పెట్టి చెల్లించటానికి దేవుడు అనుమతించలేదు. దేవుడే చేశాడు ఆ కార్యాన్ని. పాత్ర చేతితో పట్టుకోవాలి. పాత్ర చేతితో పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలా చెల్లించడం ప్రభువు మనకు చూపిన మాదిరి. రొట్టెను చేతితో పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, పాత్రను చేతితో పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం ప్రభువు మనకు చూపిన మాదిరి అనే మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరి మన క్రమాల్లో మనం కూడా వాటిని పాటించి మరి ప్రభువు చూపిన మార్గంలో ముందుకు వెళ్ళటం ఎంతైనా మంచిది. దీన్ని నొప్పించుకోవద్దు. క్రమాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. క్రమాన్ని చెప్పేంత వయసు నాకు లేదులే, కానీ వాక్యాధారంతో దాన్ని ముందుకు వెళ్ళాలని ప్రభు పక్షాన కోరుతున్నాను. ఈ ఉదయకాలం ప్రత్యేకమైన విధంగా మరొక బుక్ లేక మరొక గ్రంథాన్ని మీ మధ్యకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. గత పర్యాయం రూతు గ్రంథం గురించి మీతో జ్ఞాపకం చేస్తూ వచ్చాను. రూతు గ్రంథంలో ఉన్న విశేషాలు మీతో జ్ఞాపకం చేస్తూ వచ్చాను. అయితే ఈ దినం ప్రత్యేకమైన పరిస్థితిలో ఒక విశేషమైన గ్రంథాన్ని మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. ఆ గ్రంథం పేరు యోనా గ్రంథం. ఆ గ్రంథం పేరు యోనా గ్రంథం. యోనా గ్రంథంలో చాలా విశేషతలు ఉన్నాయిలే, కానీ ఈ ఉదయకాలంలో అక్కడక్కడ కొన్ని మాటలు యోనా గ్రంథం గురించి నేను మీతో జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. యోనా గ్రంథాన్ని మనము ఆలోచన చేస్తే, యోనా గ్రంథం చాలా ప్రాముఖ్యమైన గ్రంథమే. ఎందుకు ప్రాముఖ్యమైనదో నేను ముందున్నటువంటి మాటల్లో నేను మీకు తెలియపరచాలని ఆశపడతా ఉన్నాను. యోనా గ్రంథం చాలా చిన్న పుస్తకం. 4 అధ్యాయాలు ఉంది. యోనా గ్రంథం 4 అధ్యాయాలు ఉంది. మొదటి అధ్యాయంలో 17 వచనాలు, రెండవ అధ్యాయంలో 10 వచనాలు, 27 వచనాలు, మూడవ అధ్యాయంలో 10 వచనాలు, 37 వచనాలు, 4వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? 11 వచనాలు. అప్పుడు ఎన్నైనాయి? మొత్తం ఎన్నైనాయి? 17, 10, 10, 11. చెప్పండి. 48 వచనాలు. వాస్తవానికి ఈ యోనా గ్రంథాన్ని ఈ 48 వచనాలు, వచనం అట్లీస్ట్ దీనిలో ఉన్నటువంటి ఒక వచనం 3 వచనాలు 1 నిమిషం పడుతుంది చదవాలి అంటే, అర్థం చేసుకొని. 3 వచనాలకి 1 నిమిషం పడుతుంది. ఈ 3 వచనాలు 1 నిమిషంలో నువ్వు అర్థం చేసుకుంటూ చదివితే 1 గంటలో యోనా గ్రంథం సంపూర్ణంగా మనం అర్థం చేసుకోవచ్చు. 3 వచనాలు వాస్తవానికి
12 నిమిషాల్లోనే అయిపోతుందిలే. కానీ దాన్ని విశేషంగా మనం అర్థం చేసుకోవటానికి చదివితే చాలా చిన్నగా, చాలా స్పష్టంగా మనకు అర్థమయ్యే గ్రంథంగా మనం చూస్తాం. యోనా అనే పేరుకు గువ్వ అనే అర్థం. యోనా అనే పేరుకు ఏమర్థం? గువ్వ అనే అర్థం. ఈ ప్రత్యేకమైన ఈ పుస్తకంలో యోనా పేరు మీద ఎందుకు రాయబడిందో నేను తర్వాత జ్ఞాపకం చేస్తాను. ఈ యోనా గ్రంథము యోనా పేరు మీద రాయబడటానికి విశేషతలు ఉన్నాయిలే, కానీ ఈ గ్రంథం అంతా కూడా ప్రభు యొక్క పిలుపు ఎలాగుంటుందో, ప్రభువుకు లోబడితే ఎలాగుంటుందో, ప్రభువుతో మాట్లాడితే ఎలాగుంటుందో, ప్రభువుతో సహవాసం చేస్తే ఎలాగుంటుందో దాని గురించి వ్రాయబడిన విశేషమైన గ్రంథం. అందుకే ఈ గ్రంథాన్ని నేను మీకు పరిచయం చేయకమునుపు కొన్ని మాటలు నేను మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఆరంభంలో వ్రాయబడిన మాట, యెహోవా వాక్కు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. వాక్కు ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉంది, సెలవిస్తూ ఉంది. ఆ ఒక్క వచ్చిన భాగాన్ని పట్టుకుందాం. ఒకానొక వ్యక్తితో ఎవరి వాక్కు? యెహోవా వాక్కు ప్రత్యక్షమై అది సెలవిస్తూ ఉంది, మాట్లాడుతూ ఉంది అనే మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ఉదయకాలం దేవుని మందిరంలో, దేవుని సంఘంలో చేరి వచ్చిన ప్రతి కుటుంబాన్ని ఇలాగో జ్ఞాపకం చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికి ఎవరి వాక్కు వినపడుతుంది? ఎవరికి ఎవరి వాక్కు, ఎవరి మాటలు బాగా వినపడతాయి? ఎవరు దాన్ని చక్కగా రిసీవ్ చేసుకోగలుగుతారు? మా కుటుంబంలో మా నాన్న స్వరం ఏందో నాకు తెలుసు, మా అమ్మ స్వరం ఏందో నాకు తెలుసు, నా తమ్ముడు స్వరం ఏందో నాకు తెలుసు, నా చెల్లి స్వరం ఏందో నాకు తెలుసు, నా భార్య స్వరం ఏందో నాకు తెలుసు, నా బిడ్డల స్వరం ఏందో నాకు తెలుసు. అర్థం చేసుకుంటారని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే ఎవరి కుటుంబాల్లో ఎవరి స్వరం ఏందో ఎవరికైనా తెలుసు. ఒకవేళ మనం సంభాషించే సంభాషణ పక్కవారు ఎవరైనా ఏంటంటే ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారో కూడా చెప్పగలిగేటువంటి టెక్నాలజీ కలిగినటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. అలాగైతే ఈ మాటలు మీరు వింటున్నప్పుడు ఆలోచించవలసిన మాట ఏంటంటే, ప్రభు స్వరము కూడా ప్రభువుకి సంబంధించిన వారు మాత్రమే వినగలుగుతారు, మిగతా వారు వినలేరు. యెహోవా వాక్కు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమైంది అంటే, అమిత్తై కుమారుడైన యోన వాక్కు రుచి ఎరిగిన వాడు, వినగలిగిన వాడు, వాక్కును గ్రహించగలిగినటువంటి వ్యక్తి యోన అనే మాటను మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా మీకు అర్థం అవటం కోసం ఒక మాట ఎలాగో జ్ఞాపకం చేస్తాను. దైవ గ్రంథంలో రాయబడినటువంటి విశేషమైన సంగతి నేను మీకు చెప్తాను. యోహాను సువార్తలో ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఏమన్నాడు అంటే, నా గొర్రెలు నా స్వరము వింటాయి. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమయ్యే భాషలోనే ప్రభు నాకు ఆ తలంపులు ఇవ్వాలని నేను ఆశపడుతూ వస్తున్నాను. మీకు అర్థమయ్యే విధంగానే జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఆయన గొర్రెలు ఆయన స్వరాన్ని ఉంటాయి. ఒక మాట ఎలాగో చెప్తాను చూడండి. బయట మనం వెళ్తున్నప్పుడు, కొన్ని గొర్రెల సమూహం వెళ్తా ఉన్నప్పుడు, గుంపుగా వెళ్తున్నప్పుడు వెనక ఒక మంద ముందు ఒక మంద ఉంటే, వెనక మంద ముందు తోలే మంద కాపరి యొక్క మాట వినగలదా? వింటుందా? వినలేదు. కారణం, డైలీ ఆ మందతో ఏ సంభాషణ, ఏ స్వరం అవి వింటున్నాయో వాటికే అవి అలవాటు పడతాయి. నీవు నేను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, ఆ మంద దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా కూడా ఆ మంద కాపరి అన్నట్టుగా హాయ్ పక్కగా పో అంటే అవి పోతాయా? పోవు. ఎనీథింగ్, అవి పశువులైనా ఏమైనా, ఇంకా ఇళ్లలో కోళ్ళు పెంచుకుంటా ఉంటారు కదా, మన ఇంటి పక్కన ఆ ఇంటి పక్కన కోళ్ళు ఉన్నాయి అనుకోండి, ఎవరు కోళ్ళు ఆ ఇంటి యజమానుడి స్వరాన్ని వింటాయి కదా. నువ్వు ఆ కోడికి గింజలేసేటప్పుడు కూడా ఆఖరికి వాటిని నువ్వు ఏ భాషతో పిలిచి డైలీ గింజలేస్తావో అది పిలిచి వేస్తే నీకు సంబంధించిన కోళ్ళే అక్కడికి వస్తాయి, అవే తింటాయి. అవునా?
వేరే రావు, పక్కింటికి తొందరగా రావు. అంటే అర్థం ఏంటంటే నాకు సంబంధించింది, నాతో, నా కొరకు, నేను అనే ఈ సంభాషణను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అమితయ్య కుమారుడైన యోన తన జీవితంలో ప్రభు యొక్క వాక్కు ఎరిగినవాడు, ప్రభువుని ఎరిగినవాడు, ప్రభు మనసును తెలిసినవాడు, ప్రభువుతో మాట్లాడటానికి ఇష్టపడినవాడు, ప్రభు స్వరాన్ని వినగలిగినవాడు. కాబట్టే ఇప్పుడు యోనాకు దేవుని మాటలు అర్థమవుతున్నాయి, యోనాకు దేవుని మాటలు ప్రత్యక్షమవుతున్నాయి. ఈ గ్రంథాన్ని పరిచయం చేస్తున్నప్పుడు నీవు నేను ఆలోచించవలసిన విషయాలు ఏంటంటే, ప్రభువుకి సమీపంగా, ప్రభు బిడ్డలుగా, ప్రభు వారిగా, ప్రభువుకి చెందిన వారిగా మనం కనబడితే ఆయన వాక్కులు మనకు ప్రత్యక్షమవుతాయి, ఆయన మాటలు మనకు ప్రత్యక్షమవుతాయి, ఆయన మాటలు మనం వినగలుగుతాం. ఇంకా మీకు అర్థమవటం కోసం ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం కదా, ఆ సమయంలో ఉన్నటువంటి ప్రవక్త, లేకపోతే ఆ సమయంలో ఉన్నటువంటి రాజు అయినటువంటి వ్యక్తి, ప్రభువు తెలుసు, ప్రభు పరిచర్య తెలుసు, మందిర పరిస్థితులు తెలుసు, సహవాసం తెలుసు. అయితే ఇంత తెలిసిన తర్వాత కొన్ని రోజులకి ఆయనకి దేవుడికి మధ్య వారధి వచ్చింది, ఆయనకి దేవుడికి మధ్య గ్యాప్ ఏర్పడింది, సంభాషణ ఆగిపోయింది, పరిచయం ఆగిపోయింది కదా, ఆ సిగ్నల్స్ ఆగిపోయాయి. దేవుడి మాట అతనికి ప్రత్యక్షం అవట్లేదు. ఎవరతను? ఏలీకి వినపట్లా. ఇప్పుడు సమూయేలు బాలుడిగా ఉండగా, ఆయన మందిరంలో ఉంటూ ఉండగా దేవుడు ఇప్పుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. సమూయేలు దేవుని దగ్గర, సమూయేలు దేవునితో, సమూయేలు దేవుని యొక్క విషయాలపై ఎంతో లగ్నం చేసిన వాడిగా, ఎంతో ఆలోచించిన వాడిగా, ఎంతో సమీపంగా ఉన్నవాడిగా, అర్థం చేసుకున్న వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. సమూయేలు, సమూయేలు అంటూ ఉంటే పిలుపు వినపడుతుంది, అది ఎవరో అర్థం కావట్లేదు, ఆ ఎక్సర్సైజ్ లేదు. గ్రహించినటువంటి ఏలీ అంటున్నాడు, అయ్యా. ఏలీ దగ్గరికి వెళ్ళి చెప్పగానే సమూయేలు, ఏలీ అంటున్నాడు, అయ్యా ఆ పిలుపు ఈసారిగా నీకు వినబడితే ఒక మాట చెప్పాలి. ప్రభువా నేను ఆలకించుచున్నానని ఒక మాట చెప్పు, నీకు కంటిన్యూ అవుతుంది అని చెప్పాడు. రుచి చూచిన వ్యక్తి, విన్న వ్యక్తి, ప్రత్యక్షమవుతున్నటువంటి మాటలను, ఆ మాటలను గ్రహించగలగటానికి శక్తి కలిగినటువంటి వ్యక్తి ఆయన జ్ఞాపకం చేయగా సమూయేలు ఆ మాట చెప్పగానే ప్రభు తనతో మాట్లాడటం ఆరంభించాడు. ఈ ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ, దేవుని కుటుంబాలుగా, దేవుని బిడ్డలంగా, విశ్వాసులముగా మనం ఉంటున్నామని చెప్తే సరిపోదులే, కానీ ఆయన మాటలు, ఆయన వాక్కు మనకు ప్రత్యక్షమవుతూ ఉండాలి, ఆయన మాటలు మనకు వినపడుతూ ఉండాలి. అలా వినపడాలంటే ఏం కావాలి అంటే, దేవుని వాక్యంలో ఎలాగో రాయబడుతుంది, తీయటానికి అన్నీ అక్కర్లేదులే, కానీ జ్ఞాపకం చేస్తాను. ఆ మాటలు వింటే దేవుని వాక్యం ఎలాగ సెలవిస్తూ ఉంది, వినుట వలన ఏం కలుగుతుందట చెప్పండి? విశ్వాసం కలుగుతుంది అన్నాడు. రెండో మాట, ఎవరు వింటారు? ఇంకా దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఉంది, చెవులు గలవాడు చెప్పండి వినుగాక. చెవులుంటే వింటాం. చాలాసార్లు మనకు చెవులు ఉంటేలే, బైబిల్ గ్రంథంలో రాయబడింది దురద చెవులు కూడా ఉన్నాయంట. ఏం చెవులు? దురద చెవులు. అంటే దేవుని వాక్కు వినపడుతుంది, దేవుని వాక్కు ప్రత్యక్షమవుతుంది, దేవుని మాటలు కనపడతాయి, వినపడతాయిలే, కానీ చాలాసార్లు దాన్ని పక్కన పెట్టి చెవుని దులుపుకొని పక్కకు వెళ్ళిపోతామట. అవి నా కొద్దులే అన్నట్టుగా. అలాగుంటే ప్రయోజనం లేదు. ఇది విన్నటువంటి వ్యక్తి, దేవుని వాక్కును వినటానికి ఇష్టపడినటువంటి ఈ వ్యక్తి జీవితంలో కలిగిన విశేషతలు ఈ ఉదయకాలం నేను మీతో జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఆ వ్యక్తికి ఆ వాక్కు వినపడింది. వినపడగా ఆ వాక్కు ప్రత్యక్షమవగా, ప్రత్యక్షమైనటువంటి వ్యక్తి చేసినటువంటి కొన్ని విషయాలను నేను మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఈ ఉదయకాలంలో నీవు కూడా, మనము కూడా
దేవుని మాటలుగా, దేవుని వాక్కుగా, దేవుని సహవాసంలో, దేవుని బిడ్డగా మనం ఆ వాక్కులు వినటానికి ఇష్టపడితే దేవుడు ఈ ఉదయకాలం నీతో కూడా ఏదో ఒక విషయాన్ని ఏదో ఒక విధంగా మాట్లాడతాడు అనే మాటను నేను స్పష్టంగా జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అలాగైతే ఈ నినివే పట్టణం గురించి దరిదాపుగా 4 అధ్యాయాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటాం. దీని గురించి ముందే మనము దేవుని గ్రంథంలో జ్ఞాపకం చేసుకోగలం. నహూము గ్రంథంలో 1వ అధ్యాయము 3వ అధ్యాయంలో చాలా స్పష్టంగా జ్ఞాపకం చేశాడు. ఈ నినివే పట్టణం గురించి కొన్ని మాటలు నేను మీ దృష్టికి ఇలాగ తీసుకొస్తాను. నహూము గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ నినివే పట్టణం దరిదాపుగా ఒక 100 కిలోమీటర్ల చుట్టుకొలత కలిగినటువంటి పట్టణం. ఈ పట్టణాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. నినివే పట్టణం 100 కిలోమీటర్స్ చుట్టుకొలత కలిగినటువంటి పట్టణం. యోనా సొంత ఊరు నుంచి ఈ నినివే పట్టణానికి 800 కిలోమీటర్లు. యోనా నివసిస్తున్నటువంటి గ్రామము నుండి ఈ నినివే పట్టణం ఉన్నటువంటి డిస్టెన్స్ 800 కిలోమీటర్లు. దీన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, నహూము గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, నహూము చాలా స్పష్టంగా జ్ఞాపకం చేశాడు. ఎవరైనా తీసి నహూము గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనాన్ని చదవండి. నినివే పట్టణం యొక్క పరిస్థితులు నేను మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. నహూము గ్రంథం నినివే యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని ఏం చేస్తుందంట? బోధించిన వాడొకడు నీలో నుండి బయలుదేరి ఉన్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా చాలు. నినివే యొక్క బ్రతుకు, నినివే యొక్క జీవితం, నినివే యొక్క ఆలోచనలు మనము 11వ వచన భాగం ఆరంభంలోనే జ్ఞాపకం చేసుకోవచ్చు. వారట యెహోవా మీద ఏం చేసిన వారు? తిరుగుబాటు చేసినటువంటి వారు, దేవుని వాక్యాన్ని అలక్ష్యము చేసినటువంటి వారు, దేవుని మాటలు అలక్ష్యం చేసిన వారు. తిరుగుబాటు కలగటానికి ఆ నినివేలో నుంచే ఒక వ్యక్తి బయటకు వచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ఇంకొక మాట కూడా అక్కడ చదువుదాం. దయచేసి వాక్యాన్ని చదివేటప్పుడు స్పష్టంగా చదవమని జ్ఞాపకం చేస్తున్నాను. 2వ అధ్యాయం 12-13 వచనాలు. 2వ అధ్యాయం స్పష్టంగా బిగ్గరగా చదవమని జ్ఞాపకం చేస్తున్నాను. నహూము గ్రంథం 2వ అధ్యాయం 12-13 వచనాలు. చదువు రోషన్. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? దీన్ని బట్టి అప్పుడప్పుడన్నా బైబిల్ చదవాలని అర్థమవుతుంది. దేవుని వాక్యం మనం సరిగా చదవలేకపోతే దేవుని వాక్యాన్ని సరిగా మనం అర్థం చేసుకోలేం. మన మందిరంలో మీకు జ్ఞాపకం ఉందో లేదో నాకు తెలియదు, కానీ మా చిన్ననాటి జీవితంలో అయితే వాక్యం అందించడానికి పోటీ పడ్డాం. వాక్యం అందించడానికి, చదవటానికి పోటీ పడ్డాం. ఈ దినాల్లో మరి వాక్యాన్ని చదవటానికే కష్టపడుతున్నాం చాలాసార్లు. మరి చిన్నపిల్లలు అన్నవాళ్ళు, కొద్ది గొప్ప వాళ్ళు ఉన్నవాళ్ళు కూడా బయటే వెళ్ళి కూర్చుంటున్నారు. వాక్యం ఎవరు అందిస్తారు? ఎప్పుడు చదువుతారు? ఎప్పుడు నేర్చుకుంటారు? వాక్యం నేర్చుకోవాలి, వాక్యాన్ని చదవాలి.
వాక్యం ఉన్నదన్నట్టుగా చెప్పగలను. ఎందుకు చదివిస్తున్నామంటే కనీసం అప్పుడన్నా అర్థమవుతుందని నా ఉద్దేశం, అంతకుమించి వేరేదేమీ లేదు. పర్లేదు, డైలీ వాక్యాన్ని సాధకం చేస్తే, వాక్యాన్ని డైలీ చదువుతూ ఉంటే దాన్ని స్పష్టంగా నీవు నేను అర్థం చేసుకోగలం. ఇంకా దీని గురించి నేను ఎక్కువగా చెప్పను కానీ జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలు బద్ధ విరోధులు దేవునికి విరోధమైన రాజ్యాన్ని వారు స్థాపించుకోవటానికి చాలా కష్టపడినటువంటి వారు, ఇష్టపడినటువంటి వారు. రాజుల 2వ గ్రంథానికి ఒక మాటకు రండి. ఒక మాట నేను మీ ముందుకు కొనసాగుతాను. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 3-4 వచ్చిన భాగాలు చదువుకుందాం. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 3-6 వచనాలు చదువుతున్నాను. నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కోకోలంలో ఆజ్ఞాపించుతున్నాను అతనికి తెలియజేయగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కోకోలంలోను ఉదయమందు రొట్టెలను మాంసమును, అస్తమయమందును రొట్టెలను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. ఇక్కడ మనము తిష్బీయుడైన ఏలియా గురించి జ్ఞాపకం చేస్తాం. నేను సంభాషణ గురించి జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని సముఖములో ఉంటే, దేవుని మాటలు వినటానికి ఉంటే, దేవుని వాక్కు ప్రత్యక్షమైతే, దేవుని వాక్కు వినటానికి ఇష్టపడితే, దేవునికి సమీపంగా ఉంటే, దేవుడు నీతో నాతో ఎంత స్పష్టంగా మాట్లాడతాడో అనే మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను. వాస్తవానికి నినివే పట్టణంలో దుర్గతి చాలా భయంకరమైనటువంటిది. అది దేవునికి వ్యతిరేకమైన పట్టణం, ఇశ్రాయేలుకు వ్యతిరేకమైన పట్టణం. వారు ఇశ్రాయేలుపై చాలా పర్యాలు చాలా యుక్తంగా ప్రవర్తించి దాన్ని లోపరుచుకోవాలని ఆశపడ్డారు. ఇశ్రాయేల్ అందరికి కూడా నినివే అంటే చాలా కోపం. ఇశ్రాయేల్ ప్రజలందరికీ కూడా నినివే పట్టణం అంటే చాలా భయంకరమైన కోపం. వారు ఆ పట్టణాన్ని గురించి, ఆ పట్టణానికి సాహసం చేయటానికి, ఆ పట్టణానికి, ఆ దేశానికి సంబంధించిన స్థితిగతుల్లో వారు చాలా దూరంగా కనబడతారు. ఎందుకు అంటే వారు క్రూరమైనటువంటి వారు, బిడ్డలను సైతము చీల్చివేయటానికి ఇష్టపడేటువంటి మనసు కలిగినటువంటి వారు. అంత భయంకరులైనటువంటి వ్యక్తులు వారు అనే మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి స్థితిగతుల్లో కూడా దేవుడు యోనాతో మాట్లాడుతున్నాడు ఆ పట్టణాన్ని గురించి. నేను ఇక్కడ ఏలియా గురించి, తిష్బీయుడైన ఏలియా గురించి ఎందుకు జ్ఞాపకం చేశానంటే, షోమ్రోన్లో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి కొన్ని భయంకరమైన స్థితిగతులు కూడా నినివే పట్టణం వల్లే కనబడుతూ ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో దేవుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఆయన భయంకరమైన కరువుతో నింపడానికి ఇష్టపడ్డాడు. కరువును రప్పించేది దేవుడే, గుర్తుపెట్టుకోండి. కరువు సాతానుడు పంపించడు, వాడికి అధికారము లేదు. బాధ సాతానుడు కలుగు చేయడు, వాడికి అధికారం లేదు. ఏడ్పు సాతానుడు కలుగు చేయడు, వాడికి అధికారము లేదు. నష్టము సాతానుడు కలుగు చేయడు, వాడికి అధికారము లేదు. పండ్లు కొరగటం వాడికి అధికారము లేదు, వాడికి దాన్ని జారీ చేసే శక్తి సాతానుడికి లేదు. దైవ గ్రంథంలో మీరు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేసుకుంటే, ఏదైనా అది ఖడ్గమైన, అది కష్టమైన, అది కన్నీరైనా, అది కఠినమైన, అది ఎంత భయంకరమైన పరిస్థితి అయినా దేవుడు మాత్రమే కలుగు చేస్తాడు. అయ్యా నువ్వెవరు నాకు ఇలాగూ కలుగు చేయటానికని అడిగే దమ్ము, ధైర్యం, సాహసం మనకు లేదు. కారణం ఏంటంటే సమస్తమును ఆయన వశంలో ఉన్నవి. ఆయన మాట చొప్పునే జరుగుతాయి అంతే. ఆయన ఆజ్ఞాపిస్తేనే జరుగుతాయి. ఆయన సెలవు లేకుండా ఏది జరగదు అని జ్ఞాపకం చేసుకో. చాలా పర్యాయాలు నీవు, నేను, మనము చాలాసార్లు మన మాటకు, మనకున్నటువంటి స్థితిగతులకు మనము చాలా రకాలుగా ప్రయత్నం చేస్తాం. నాది నేనే గొప్ప అనుకుంటాంలే. కానీ నీకు దేవునికి, నీ మాటకు దేవుని మాటకు, మన మాటకు దేవుని మాటకు చాలా వ్యత్యాసం ఉంది.
ఆ వ్యత్యాసం ఏంటంటే నీ మాట నా మాట ఈ రోజు కాకపోతే రేపు పొద్దున నిరర్థకం అవుతుంది. నేను ఈ మాట అన్నాను, నేను ఈ మాట రుజువు చేస్తాను, నేను ఈ మాట అన్నాను అని నువ్వు ఒట్టు పెట్టుకుంటావు తప్ప అంతకు మించి ఏమీ చేయలేవు. కానీ దేవుని మాట అలాంటిది కాదు, అది నిరర్థకమయ్యేటువంటిది కాదు. ఆయన అన్నాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడినను, నేను నిరర్థకంగా పలికే దేవుడిని కాదు అని జ్ఞాపకం చేశాడు. ఆ మాటలే భక్తులైనటువంటి వారు, ఆ మాటలే ప్రవక్తలైనటువంటి వారు, ఆ మాటలే యాజకులైనటువంటి వారు, ఆ మాటలే రాజులైనటువంటి వారు విన్నారు కాబట్టి వారి జీవితాలను దేవుడు జ్ఞాపకం చేశాడు. ఏలి భయంకరమైన కరువు ప్రాంతంలో కనబడుతున్నాడు, తిష్బీయుడైన ఏలియా. ఆ ప్రాంతంలో కరువు భయంకరంగానే ఉందిలే, కానీ ఏలి అయితే చక్కని ఫీస్ట్ కదా, చక్కని ఆహారాన్ని భోజిస్తున్నాడు. ఉదయం పూట, మధ్యాహ్నం పూట, సాయంత్రం పూట రొట్టె, చికెన్. వాట్ ఏ గ్రేట్ ఫీస్ట్. దేవునితో సంబంధం ఉంటే, దేవుని సంబంధంలో నీవు నేనుంటే మనము సంతృప్తిగా ఉండగలుగుతాం. కడుపు నిండా తినగలం, కంటి నిండా నిద్రపోగలం, చక్కగా బ్రతకగలం. వేరే ఆలోచన మనకు ఉండదు. టైం చూసుకుంటున్నాడు, కాకోలంలో వస్తున్నాయి. తిష్బీయుడైన ఏలియాకి ఏమిస్తున్నాయి? రొట్టెను, చికెన్ ఇస్తున్నాయి. ఆ చికెన్ కోసం నువ్వు ఎన్ని తంటాలు పడుతున్నావు? ఆ రొట్టె కోసం నువ్వు ఎన్ని తంటాలు పడుతున్నావు? మనం ఎన్ని తంటాలు పడుతున్నాం? దేవుడు అంటున్నాడు, ఆ ప్రయాస మానేయి, ఆ ప్రయాస మానేయి. అందుకే ఆయన జ్ఞాపకం చేశాడు, ప్రయాసపడి భారం మోయించిన వారులారా నా యొద్దకు రండి. అది నీ ప్రయాస కాదు, అది నా ప్రయాస. అందుకే దేవుడు జ్ఞాపకం చేశాడు, ఆకాశ పక్షులను చూడి, అవి విత్తవు, అవి కోయవు, అయినా సమృద్ధిగా వాటిని పోషిస్తున్న దేవుడు, వాటిని పోషించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు, వాటిని పోషిస్తూ ఉన్న దేవుడు ఎంత గొప్పవాడో వాటికి తెలుస్తుంది. మరి నీకు నాకు తెలియట్లేదు. అందుకే ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. నాకు ఒక మాట బాగా గుర్తుకొస్తుంది. అసలు నీ బ్రతుకు నా బ్రతుకు గురించి జ్ఞాపకం చేస్తే యెషయా గ్రంథానికి రండి. మన పరిస్థితి ఏందో జ్ఞాపకం చేద్దాం. యెషయా గ్రంథం మనం ఎలాంటి వాళ్ళమో జ్ఞాపకం చేద్దాం. 2వ వచనం నుండి చదువుతున్నాను. 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామాందుని ఎరుగుదును, గాడిద సొంతవాని దొడ్డెను తెలుసుకున్నాను. ఏం లేదంట, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడును దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. దేవుడు వారిని ప్రేమించటానికి, దేవుడు వారిని దర్శించటానికి, దేవుని వారిని హక్కును చేర్చుకోవటానికి, స్వాతంత్రం ఇవ్వటానికి, స్వజనులుగా, సొంత ప్రజలుగా, ఇంటివారిగా, సమీపస్తులుగా, ఆరాధికులుగా, యోగ్యులుగా, ప్రభు పిల్లలుగా కదా, తన స్వాస్థ్యముగా ఆయన చేసుకోవటానికి, ఆయన పరలోకం నుండి భూలోకి రావడానికి ఇష్టపడితే ఈ ప్రజలట మనుషుడిగా కనబడుతున్న ప్రతి మనుషుడట తెలివి లేని వాడిగా ఉందలే గాని తెలివి దేనికి పనికిరాదు. నిష్ప్రయోజనమైన నీ తెలివి, నిష్ప్రయోజనమైన మన తెలివి. చాలా పర్యాయాలు మన తెలివి ఎలాగుంటుందంటే మన జీవితాన్ని రోడ్డు పాలు చేస్తూ ఉంటుంది. చాలా పర్యాయాలు మన తెలివి ఏం చేస్తా అంటే మనల్ని వెక్కిరింత పాలు చేస్తూ ఉంటుంది. చాలా పర్యాయాలు నేను చాలా తెలివి కలవాడిను అని చెప్పుకుంటూ మన జీవితాలను మనమే, మన పరిస్థితులను మనమే, మన బ్రతుకులను మనమే, మన నడవడికను మనమే పాడు చేసుకునేవారిగా కనబడుతున్నాం. అందుకే దేవుడు అన్నాడు, పాపిష్టి జనమా అన్నాడు. పాపిష్టి జనమా, ఇశ్రాయేలు ప్రజలారా, మీకు తెలివే లేదు. అసలా అక్కడ వాడిన 4వ వచనంలో వాడిన మాట మధ్యలో చెప్తున్నాను. చెరుపు చేయు పిల్లలు నినివేలో కూడా ఇలాగే ఉన్నారు, ఇశ్రాయేల్లో అలాగే ఉన్నారు, నినివేలో అలాగే ఉన్నారులే. కానీ నినివే మీద దేవునికి ప్రత్యేకమైన కన్సర్న్,
ప్రత్యేకమైన బాధ్యత, ప్రత్యేకమైన పరిస్థితి దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చినటువంటి పరిస్థితులు నేను చూస్తాను. ఇలా చేయటానికి దేవుడు యోనా అనేటువంటి ఒక వ్యక్తిని, ప్రవక్తల్లో చిన్న ప్రవక్త, దేవుడు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. ఓ యోనా, 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 నా మాట విను అని ఆయన జ్ఞాపకం చేస్తాడు. యోనా గ్రంథం 2వ వచనాన్ని చదువుతున్నాను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయన గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము అని జ్ఞాపకం చేశాడు. ఒక మాట ఎలాగో ఈ ఉదయకాలం చెప్పనివ్వండి. దేవుని దగ్గరగా ఉంటే దేవుడు నిన్ను నన్ను ఎలాంటి విషయాలకు వాడుకుంటాడంటే సాహసోపేతమైన విషయాలకు వాడుకుంటాడు. దేవునికి సమీపంగా ఉంటే, దేవుని మాటలు మనము లక్ష్యం ఉంచుతా ఉంటే, దేవుని మాటలు మనకు వింటా ఉంటే మనకు ఏవి కూడా పెద్దగా ఇబ్బంది కలిగించాయో. అందుకే ఆయన జ్ఞాపకం చేసాడు 119వ కీర్తనలో. ఆయన జ్ఞాపకం చేసిన మాట అంటే ఆయన వాక్కు ఆయన పాదములకు దీపం, మన త్రోవకు వెలుగు. వాస్తవానికి నినివే పట్టణంలో ఉన్న ప్రజల పరిస్థితి మనం చూస్తే 3వ అధ్యాయంలో చూస్తే ఎంతమంది ఉన్నారో అక్కడ మనం చూడగలుగుతాం. అంతమంది ప్రజలు దగ్గరికి వెళ్ళి ఈ సాహసోపేతమైన జీవితాన్ని యోనా ప్రకటించాలి. ఏంటి సాహసోపేతమైన జీవితం? మంచి వాక్కుకు పంపించట్ల దేవుడు ఆ వ్యక్తిని. అబ్బా, మీ నినివేని దేవుడు దర్శించబోతున్నాడు, మీ నినివేని దేవుడు బ్లెస్ చేయబోతున్నాడు, మీ నినివేని దేవుడు గొప్పగా ఉంచబోతున్నాడు, ఆ మాటలు చెప్పడానికి కాదు దేవుడు నినివేకి అతన్ని పంపిస్తుంది. దేవుడు నినివే పట్టణాన్ని దుర్గతికి అప్పచెప్పబోతా ఉన్నాడు, నాశనం చేయబోతా ఉన్నాడు. నినివే పట్టణాన్ని ఆయన పాడు చేయబోతున్నాడు. ఈ వాక్కును చెప్పటానికి, ఆ వాక్కు వినగలిగిన, ఆ వాక్కు వినటానికి ఇష్టమైన వ్యక్తిని దేవుడు ఎన్నుకొని ఆయన మాట్లాడుతున్నాడు. సోదరి ప్రజలారా, ఉదయకాలం ఒక మాట జ్ఞాపకం చేస్తాను. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా లేనివి ఉన్నట్టుగా, ఉన్నవి లేనట్టుగా ప్రకటించేవారు దేవుని బిడ్డలు కానే కారు. ఉన్నది ఉన్నట్టుగా దేవుడు ఎక్కడ నిన్ను ఎలాగో వాడుకోబోతున్నాడో అలాగూ వాడుకుంటాడు. నినివే విషయంలో కూడా యోనాని దేవుడు అలాగూ వాడుకోవటానికి ఇష్టపడ్డాడు. నినివేలో మంచి గురించి చెప్పడానికి పంపించట్లేదు, నినివే దుర్గతి గురించి చెప్పడానికి పంపిస్తున్నారు. దుర్గతి అంటే ఒక మాట ఎలాగో జ్ఞాపకం చేస్తాను. ఓ నినివే పట్టణస్థులారా, మీరు చచ్చిపోబోతున్నారు, దేవుని ఉగ్రతకు మీరు లోని కాబోతున్నారు, మీ చావు భయంకరంగా ఉంటుంది అని చెప్పటానికి దేవుడు యోనాను పంపిస్తున్నాడు. యోనాకి దేవుడు అంటే తెలుసు, దేవుని మాటలు తెలుసు, దేవుని కార్యాలు తెలుసు. యోనాకి దేవుడు చెప్పిన మాట చాలా కష్టంగా ఉంది. ఎందుకు కష్టంగా ఉందంటే, యోనా తన జీవితంలో చాలా పరిస్థితుల్లో నినివే పట్టణస్థులు చేసిన దౌర్భాగ్యమైన స్థితి, దుర్గతి, దుర్నీతి, పాపము, ఇశ్రాయేలు పక్షముగా నినివే పట్టణస్థులు చేసిన భయంకరమైనది తెలుసు. అని దేవుడు అంటున్నాడు, అయ్యా నా దేశంలో ప్రజలను, యోనా మాట్లాడుతున్నాడు, నా దేశంలో ఉన్న ప్రజలు నినివే పట్టణస్థుల కోపానికి గురి అయిపోయారు, వారి దౌర్భాగ్యానికి గురి అయిపోయారు, వారి యొక్క దౌర్జన్యానికి గురి అయిపోయారు. నువ్వు అట్లాంటి పట్టణానికి వెళ్ళి, వీళ్ళు నీ పేరు పెట్టబడిన వారు కదా, నీకు చెందిన వారు కదా, ఇశ్రాయేలు ప్రజలు నీకు సంబంధించిన వారు కదా, ఇట్లాంటి ప్రజలకు కీడు చేసిన ఆ ప్రజల దగ్గరికి నన్ను పొమ్మంటావా? నాకు ఇష్టం లేదు అని నినివేకి పోవలసినటువంటి ఆ ప్రయాణాన్ని తను మార్చుకుంటే దేవుడు ఊరుకుంటాడా? చాలాసార్లు మనము దేవుని సన్నిధిలో, దేవుని కొరకు, దేవుని దగ్గర, దేవునికి సమీపంగా ఉండి చేసి వెంటనే మనము స్ట్రగుల్ అవుతాం. వెంటనే మనము మన సొంత ఆలోచనలో నాకేమిలే అన్నట్టుగా బ్రతికి ఒక్కసారిగా మనము మనం మొహం తిప్పుకోగానే మన బ్రతుకులు ఎలాగుంటాయో
అతడు తర్షీషుకు వెళ్ళే ఓడ ఎక్కాడు. ఓడ ఎక్కగానే మొహం మార్చుకొని ఓడ ఎక్కగానే ఏం జరిగింది? పెద్ద గాలి తుఫాన్ వచ్చింది. ఓడ అల్లకల్లోలమైపోతా ఉంది. పరిస్థితులు అల్లకల్లోలమైపోతా ఉన్నాయి. నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుని వైపు చూస్తూ చూస్తూ దేవుని దర్శనాన్ని, దేవుని వాక్కుని, దేవుని మాటని, దేవుని ఉద్దేశాన్ని, దేవుని దగ్గర నుంచి పొందుకునే ప్రతి దాన్ని ఒక్కసారిగా మనం మన సిగ్నల్ని, మన మొహాన్ని మక్కగా మార్చుకుంటే దేవుడు ఇచ్చే ఉగ్రతకు నీవు పాత్రుడవు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని ఉగ్రతకు నువ్వు ఎంత భయంకరమైన పాత్రుడో దేవుని ఉగ్రత అంత భయంకరంగా కనబడుతుంది. చాలా మంది దేవుని బిడ్డలు దేవుని వైపు చూసినంత కాలం బాగానే ఉన్నారు. నేను నాకు, నా ఆలోచన, నా ఉద్దేశం, నా నడత, నా స్థితి అనుకున్నప్పుడల్లా కూడా వారి స్థితిగతుల్లో అల్లకల్లోలానికి గురైపోయారు, భయభీతులకు వెళ్ళిపోయారు. మర్చిపోక మాట జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు నీళ్ళ మీద నడిచొస్తా ఉన్నాడు కదా. నడిచొస్తా ఉంటే చాలా మంది శిష్యులు అయ్యో అది భూతము, అది దెయ్యము అనుకున్నారు. మొత్తానికి దగ్గరగా నడిచి వచ్చారు. శిష్యులందరూ మామూలుగానే ఉన్నారు. పేతురు అనేటువంటి ఒక వ్యక్తి ఆయన వైపు చూసి, అయ్యా నువ్వు నడిచి వచ్చావు, నాకు భలే ధైర్యంగా ఉంది, నేను కూడా నడుస్తానయ్యా అన్నాడు. భలేవాడు, నడువు పేతురు అన్నాడు. దేవుడు నీళ్ళ మీద నడుస్తూ ఉంటే పేతురు కూడా పక్కన నడుస్తా ఉన్నాడు. నడుస్తూ దేవుని వైపు చూస్తా, అబ్బా నేను కూడా దేవుడు అంతడు అనుకున్నాడు అమ్మ బహుశా. ఎప్పుడైతే నడుస్తూ చూసి, బా నేను కూడా నడుస్తాను, ఇంకా నడుస్తా రేపటి నుంచి, ఇంకా దేవుడితో నాకు పని ఏముంది అనుకున్నాడేమో బహుశా, నీలాగా నాలాగా. ఎప్పుడైతే దేవుని వైపు నుంచి తన మొహాన్ని పక్కకు తిప్పాడో ఏమయ్యాడు పేతురు? చెప్పండి ఏమయ్యాడు పేతురు? జాగ్రత్త సుమా. ఈ దినాలలో దేవుని బిడ్డలుగా చెప్పుకుంటూ, దేవుని వారమని చెప్పుకుంటూ, దేవుని దగ్గర నుంచి పొందే విషయాల్లో పొందుతూ, చాలా పర్యాయాలు పొందే వాటిని ఇంక జాలే ఇచ్చావు నాకేమిలే అనుకుంటూ నీ తల పక్కకు తిప్పావా, నీ మనసు పక్కకు తిప్పావా, నీ ఉద్దేశాలు పక్కకు తిప్పావా, నీ ఆలోచనలు పక్కకు తిప్పావా, నీ నడత పక్కకు తిప్పావా, నీ చూపు పక్కకు తిప్పావా, జాగ్రత్త సుమా, మునిగిపోతావు. నీ ఆలోచన ఏదైనా కావచ్చు, నీ ఉద్దేశం ఏదైనా కావచ్చు. ప్రభువు దగ్గర నుండి నువ్వు ప్రక్కకు తిరిగితే, ప్రభువు దగ్గర నుంచి ప్రక్కకు నీ మొహము, నీ ఉద్దేశము, నీ ఆలోచనలు తిప్పబడితే, ప్రభువును నువ్వు ప్రక్కన పెట్టడానికి ఇష్టపడితే దేవుడు నిన్ను కూడా ప్రక్కకు నెట్టేస్తాడు. గుర్తుపెట్టుకో, నెట్టివేయబడతావు. దైవ గ్రంథంలో చాలా మంది వ్యక్తులు ఉన్నారు అలాంటి వారు. నెబుకద్నెజరు కుమారుడిని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. నెబుకద్నెజరు తన జీవితంలో కూడా తనగా హెచ్చించుకున్నాడు. తన బ్రతికేమైందో జ్ఞాపకం చేసుకో. ఎంతో మంది వ్యక్తులు ప్రభు వైపు చూసినంత కాలం, ప్రభువుతో ఉన్నంత కాలం, ప్రభు కోసం ఉన్నంత కాలం, ప్రభు యొక్క మాటలు వారి హృదయాల్లో నింపబడుతున్నంత కాలం వారికి వెలుగే కనబడుతుంది. వెలుగు లేకపోతే తారుమారైపోతుంది జీవితం. యోనా జీవితం తర్షీష్కు వెళ్ళటానికి ఇష్టపడింది. ఓడెక్కాడు. ఓడ ఎక్కగానే సముద్రం మీద అలలు దెబ్బకి ఓడ తల క్రిందులైపోతా ఉంది. ఓడలో ఉన్న ప్రజలందరూ వారిలో ఉన్న సామానంతా కిందేస్తా ఉన్నారు. మనోడైతే ప్రశాంతంగా ఓడ అమరి భాగంన చక్కగా తల వాల్చుకొని తలగడ మీద తలబెట్టుకొని నిద్రపోతున్నాడు. అందరూ చాలా ఇష్టపడి కష్టపడి ఏమైంది అనుకుంటా వారికి ఉన్నటువంటి వాటన్నిటిని మురక్కుతా ఉంటే ఆఖరికి ఒకడున్నాడు ప్రశాంతంగా నిద్రపోయేవాడు. ఆయన దగ్గరికి వచ్చి ఓయి నిద్రపోతా అనగానే వెంటనే ఆయనకి మెలకు వచ్చి, ఓహో లేపారా నన్ను, నాకు తెలుసు ఇది జరిగిద్దని నాకు తెలుసు. ఎందుకంటే నేను దేవుని ఆలోచన పక్కన పెట్టి, దేవుని మనసును పక్కన పెట్టి, దేవుని ఉద్దేశాన్ని పక్కన పెట్టి, దేవుని వాక్కును పక్కన పెట్టి నా సొంతంగా నేను వెళ్తున్నాను కదా.
దేవుడు ఏం చేస్తాడో నాకు తెలుసు. వెంటనే అంటున్నాడు, ఏయ్ నువ్వెవరు, ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నావు అంటే, ఆయన చెప్పే ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. 6వ వచనానికి రండి. 1వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించమని, చావకుండా దేవుడు మన యందు కనికరించునేమో అనెను. అంతలో ఓడవారు, ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినదని తెలియటకై మనము చీట్లు వేయమరండి ఒకరితోనొకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటు యోనా మీదకి వచ్చెను. కాబట్టి వారు అతను చూచి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించును? నీ వ్యాపారం ఏమిటో, నువ్వు ఎక్కడి నుండి వచ్చితువో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి ఎంతయో మాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్లా, నేను ఇక్కడ దాకా అలాగ జ్ఞాపకం చేద్దాం. మొత్తానికి చీటు యోనా మీదకి వచ్చింది. మన మీద కూడా చీట్లు వస్తాయిలే, చీట్లు వస్తే చిన్నబుచ్చుకొని వెళ్తాం. అది నువ్వే అని మనం చెబితే తట్టుకోలేం. నన్నంటావా, నేనా అంటాం. యోనాకు అర్థమైంది, చీట్ నా మీదకే వచ్చింది, నేనే దానికి. ఇప్పుడు యోనా అంటున్నాడు, హూ ఆర్ యు అని అడిగితే యోనా అడ్రస్ చెప్తున్నాడు. చూడండి, వచనం 8 చదువుతాను, లేక 9 చదువుతున్నాను. ఈ సంగతి అంతయు మొదలు చేయమనగా అతడు వారితో ఇట్లాను, నేను హెబ్రీయుడను. ఆ మాట పట్టుకోండి, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడు నేను యెహోవా యందు నేను భయభక్తులు కలవాడనై విన్నాను. ఏమి అడ్రస్ అండి, ఏమి అడ్రస్? చాలాసార్లు ఆపదలో, ఏదన్నా భయంకరమైన ఆపదలో చిక్కుకుంటే ఆ ఆపద నీకు ఎందుకు వచ్చిందో తెలిసిన తర్వాత నువ్వు చేసే అడ్రస్ కూడా ఇలాగే ఉంటుంది. అన్నా నేను విశ్వాసినన్నా, నేను భక్తిపరుడన్నా, నేను ఫలాని సంఘానికి చెందినవాడన్నా, ఫలాని పెద్దలన్నా, అన్నా నేను స్వార్థ ప్రకటించేవాడన్నా, నేను చేస్తాను అట్లాంటి పని. నీ అడ్రస్ అది చెప్పుకోవడానికి ఇష్టపడతావు, కానీ యోనా అలాగే ఇష్టపడలేదు. నేను హెబ్రీయుడను. వాస్తవానికి ఆ ఓడలో ఉంది ఎవరు? 5వ వచనంలో మీరు జ్ఞాపకం చేసుకుంటే, 5వ వచనం చదవండి. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన దేవతను ప్రార్థించి. ఎవరంటే ఈ ఓడలో ఉన్నవారు చెప్పండి? దేవతలకు ప్రార్థన చేసేవారు. వారి సొంతగా దేవతలను అనుగ్రహించుకున్నటువంటి వారు, నిగ్రహించుకున్నటువంటి వారు, ఇష్టపడినటువంటి వారు. కానీ ఈ వ్యక్తి చాలా ధైర్యంగా ఆయన చెప్తున్న మాట ఏంటంటే, అసలు యోనా ఈ ఆన్సర్ ఇచ్చేటప్పుడు ఎంత ధైర్యం కావాలండి, ఎంత ధైర్యం కావాలి? ఒక వ్యక్తి ఈ సంభాషణ చెప్తున్నప్పుడు ఇలాగ చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎవరినన్నా కలవటానికి ఒక గ్రామానికో ఒక ఇంటికో వెళ్ళాను అనుకోండి. ఆ ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ మార్గంలో ఎవరన్నా దగ్గరుండి ఏమని, అయ్యా ఈ మార్గాన్ని వెళ్తున్నావు, ఈ మార్గంలో ఒక పిచ్చి కుక్క ఉంది, అది వెళ్ళే వాళ్ళందరినీ కరుస్తుంది అన్నాడు అనుకోండి. మళ్ళీ వాళ్ళే కరవనియండి అంటారు. సార్ కరుస్తుంది, మీకు అర్థమవుతుందా? అందుకే మేము వెళ్ళట్లేదు. నువ్వు ఈ ఊరోడివి కాదు, ఈ అడ్రస్కు చెందినోడివి కాదు, ఆ మధ్యలో పిచ్చి కుక్క ఉంది కరుస్తుంది అంటే దగ్గరుండి భలే ఓళ్ళాయా ఆ పిచ్చి కుక్క నాదే అన్నాడు అనుకో. ఏమన్నాడు? ఆ పిచ్చి కుక్క నాదే అనుకో. ఇప్పుడు కుక్కను కొడతారా వాడిని కొడతారా? చెప్పరే, ఎవరిని కొడతారు? అరే నువ్వే మా ఊరికి పిచ్చి కుక్కను పంపించి చంపేసి. ఇప్పుడు పరిస్థితి కూడా అదే. చేసిందేమో తప్పు, నువ్వు చెందిందేమో నువ్వు, శ్రమ అనుభవించింది మేము, నష్టపరుచుకుంది మేము, వేయపరుచుకుంది మేము, బాధపడింది మేము, ప్రాణాలు బిగపట్టుకొని ఉంది మేము. అది మా జీవితం. ఎంత నిమ్మలంగా డియర్ ఫ్రెండ్స్ ఇలాగ చెప్పుంటాడేమో బహుశా. ప్రియ స్నేహితులారా, అక్కడ ఒక ఉపన్యాసం ఏమో బహుశా. ప్రియ స్నేహితులారా, నేను హెబ్రీయుడిని, ఇదిగో ఈ సముద్రం ఉందే, అరే సముద్రంలో అల్లకల్లోలం అయిపోతుంది. కానీ ఏమంటున్నాడు తెలుసా? ఈ సముద్రం ఉందే, దీనికి, అది ఆకాశం ఉందే పైన, దానికి సృష్టికర్త అయిన దేవుని తాలూకా ఆయన యందు భయభక్తులు గలవాడు నేను. రే నాయన నీకు దండం పెడతా చెప్పరా అంటాం, అంతేగా మనం అడిగేది. ఎంత నిమ్మలంగా చెప్తా అంటున్నాడు. ఓకే రైట్, వచ్చింది కదా,
ఆ దేవుడు శక్తి కలిగిన దేవుడు. అసలు నిజంగా అడ్రస్ చేసే విధానం చాలా ఇంపార్టెంట్ అనే మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇతను అడ్రస్ చేస్తున్నప్పుడు, ఇతడు అతని గురించి చెప్తున్నప్పుడు దేవుని యొక్క ఔన్నత్యం, దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క శ్రేష్టత, దేవుని యొక్క విలువ, దేవుని యొక్క ప్రాధాన్యత, దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలో మొట్టమొదటి మాట నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మొట్టమొదటి మాట ఏంటంటే, సముద్రమునకును భూమినికిని సృష్టికర్త. ఈజ్ ద క్రియేటర్. అతడు సృష్టికర్త అయిన దేవుడు, సృష్టించిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. రెండో మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవాయే. అతడు సృష్టికర్త. ఆయన ఎక్కడున్నాడు తెలుసా? ఆకాశమందున్నాడు. ఆకాశమందున్నటువంటి దేవుడు. మూడవది, నేను ఆయనకు భక్తుడను అంటూ అతడు చేసిన తప్పిదాన్ని అతడు ఒప్పుకుంటున్నాడు. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప వ్యక్తి అయినటువంటి ఆ వ్యక్తి నాకు మాట ఇచ్చాడయ్యా, నాకు వాక్కు, ఆయన వాక్కును నాకు అనుగ్రహిస్తే ఆ వాక్కును పక్కన పెట్టి నేను పారిపోతున్నాను. అదేగా ఉంది 10వ వచనంలో. ఏముంది? ఆయన సన్నిధి నుండి, ఆయన సముఖము నుండి, ఆయన మాట నుండి, ఆయన ఉద్దేశం నుండి, ఆయన తలంపుల నుండి, ఆయన అనుగ్రహించే వాటి నుంచి నేను పారిపోతున్నాను. 10వ వచనం చదువుకున్నాను చూడండి. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండగా గనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడ్డారంట. వామ్మో, ఇతను దేవుడు అంత గొప్ప దేవుడు, భూమికి ఆకాశానికి సృష్టికర్త అయిన దేవుడు, ఆకాశమందు సింహాసనమై ఉన్న దేవుడు, అన్నిటినీ సృజించిన దేవుడు, ఇతడేమో అతనికి భక్తిపరుడు అంటున్నాడు. మరి ఇతని దగ్గర ఇంత గొప్ప దేవుడు, మాకున్న దేవుణ్ణి, మాకున్న దేవతల్ని, మాకున్న వారిని ఎంత పూజించినా, ఎంత గౌరవించినా, ఎన్ని చేసినా ఏమి జరగలే. ఇప్పుడు వణుకు మాలో స్టార్ట్ అయిపోయింది. ఆ స్టార్ట్ అయిన వణుకు 2 నిమిషాల్లో ఆయన అక్షరార్థం చూపించబోతున్నాడు. ఆయన అంటున్నాడు, ఏం పర్వాలేదు, మీరు నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి. భయంకరమైన గాలి తుఫానులలో, భయంకరమైనటువంటి స్థితిగతులలో మనము ఒప్పుకొని ఆ ఒప్పుకు తగ్గ ప్రతిఫలాన్ని మనము పొందుకుంటే జరిగే నిమ్మలత్వమే మేరు. యోనాని ఆ సముద్రంలో అటు ఇటు పట్టుకొని ఎత్తి ఆ సముద్రంలో పడవేస్తూ ఉండగానే యోనా వెళ్ళి సముద్రపు నీళ్ళకు తగలగానే ఏమైపోయింది? సముద్రము నిమ్మలమాయను. సోదరుడా, సోదరి, పెద్దలారా, దేవుని బిడ్డలారా, దీంట్లో మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ పాఠం ఏంటంటే, తప్పిదాన్ని కప్పుకొనక ఒప్పుకుంటే నిమ్మలత్వం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. జీవితానికి నిమ్మలత్వం, పరిస్థితులకు నిమ్మలత్వం, ప్రత్యేకతకు నిమ్మలత్వం, అది మన బ్రతుకుల్లో ఎంత ప్రశాంతతనిస్తుందో. విశ్వాసిగా, దేవుని బిడ్డగా నువ్వు ఉన్నావు, వాస్తవమే, మంచిదే. కానీ చాలా పర్యాయాలు నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నావులే, కానీ చేసిన తప్పిదాన్ని ఒప్పుకోకుండా, చేసిన స్థితిగతులను ఒప్పుకోకుండా, దేవునికి విరోధముగా, దేవుని సన్నిధి నుండి, దేవుని సముఖం నుండి, దేవుని సహవాసం నుండి, దేవుని స్థితి నుండి, దేవుని మార్గం నుండి, దేవుని వెలుగు నుండి నువ్వు పారిపోతే చాలా పెద్ద క్రైమ్, చాలా పెద్ద తప్పది. ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో నీ జీవితంలో నిమ్మలత్వం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో, లేక యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. లోక సువార్తలు కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. అతడు అంటున్నాడు, తప్పిపోయిన కుమారుడు, అయ్యా నేను పరలోకమందున్న తండ్రికి నీకు విరోధముగా పాపము చేశాను. ఐఎమ్ ఎ సిన్నర్. నేను పాపము చేశాను, విరోధముగా పాపం చేశాను. ఆయన ఒప్పుకున్నాడు. అతనికి కూడా తండ్రి తెలుసు, తండ్రి స్నానము తెలుసు, తండ్రి విలువ తెలుసు, తండ్రి సహవాసం తెలుసు, తండ్రి యోగ్యత తెలుసు, తండ్రి బలము తెలుసు, తండ్రి పేరు ప్రఖ్యాతులు తెలుసు, తండ్రిలో ఉన్నటువంటి శక్తి అంతా అతనికి తెలుసు.
శక్తి నుండి, పరిస్థితుల నుంచి పక్కకు వెళ్ళిపోయిన తప్పిపోయిన కుమారుడు తన జీవితంలో తప్పు తెలుసుకొని ఎప్పుడైతే తిరిగి ఆ మాట చెప్పి పశ్చాత్తపడి ఆయన అంటున్నాడు, అయ్యా నేను కూలివాళ్ళలో ఒక కూలివాడిగా పట్టెడు అన్నం కోసం నేను ఎక్కడైనా బ్రతకటానికి నాకు అవకాశమే. ప్లీజ్ ఫర్గివ్ మీ లార్డ్, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. సోదరుడా, సోదరి, అల్లకల్లోలమైన పరిస్థితులు ఎవ్వరూ సృష్టించరు. జ్ఞాపకం చేసుకో. అల్లకల్లోలమైన పరిస్థితులు నువ్వే తెచ్చుకుంటావు. అల్లకల్లోలమైన పరిస్థితులు నీ వలనే ఈ దినం చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాను. నీ వలన ఎన్ని అల్లకల్లోలమైన మనశ్శాంతి లేని అయోగ్యమైన పరిస్థితులు నీవు సృష్టించుకుంటూ అనేకులకు ఇబ్బందికరంగా కనబడుతున్నావో, వాటన్నిటి నుండి విడుదల కలగాలంటే ఈ ఉదయకాలం నీవు చేయవలసిన పరిస్థితి ఏంటంటే ఒప్పుకొనుట అనేది ఇంపార్టెంట్. కప్పుకోక ఒప్పుకుందాం. ఏ పరిస్థితుల్లో మనం అల్లకల్లోలంగా, కుటుంబ విషయాల్లోనా, ఆత్మీయ విషయాల్లోనా, సంఘ విషయాల్లోనా, వ్యక్తిగత విషయాల్లోనా, ప్రభు విషయంలోనా, ఏ విషయాల్లో నీవు నేను ఇంకొకరికి అల్లకల్లోలంగా కనబడుతున్నామో, ఇంకొకరికి అభ్యంతరకరంగా కనబడుతున్నామో, ఇంకొకరిని ఇబ్బంది పెట్టేవారిగా కనబడుతున్నామో, ఇంకొకరిని నష్టపరిచేవారిగా కనబడుతున్నామో, ఇంకొకరిని బాధించేవారిగా కనబడుతున్నామో, ఇంకొకరిని ఏడుపు పాలు చేసేవారిగా కనబడుతున్నామో, ప్లీజ్ ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకో. దేవుడు అన్నాడు, నా యొద్దకు వచ్చేవారిని నేను త్రోసివేయను. అగైన్ యూ కెన్ టర్న్ టు మీ. నువ్వు నా వైపు తిరిగితే నేను నీకు తోడుగా ఉంటా. అగైన్ ఐ కెన్ రిస్టోర్. నేను తిరిగి నీకు ప్రతిదాన్ని సమకూరుస్తాను అన్నాడు. యోనాను ఎత్తి ఆ పడవేగా నీళ్లు తాకగానే, యోనా ఆ నీళ్ళ మీద తాకగానే సముద్రం ఒక్కసారిగా నిమ్మలమైపోయింది. అప్పటి వరకు ఓడ భయంకరంగా ఊగుతా ఉంది, మునిగిపోతా ఉంది. ప్రజలందరూ గుప్పిట్లో ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతా ఉన్నారు. యోనాని పడవేగా, తప్పు ఒప్పుకోగా ఎత్తి నీళ్ళలో పడవేశారు. ఇప్పుడు నీళ్ళలో పడవేసిన తర్వాత యోనా ప్రార్థన ఒకటి విందామా? 2వ అధ్యాయానికి రండి. చాలా మంది అంటారు, యోనాని ఎత్తి పడవేగానే చేప వచ్చి మింగేసింది అంటారు. ఎత్తి పడవేగానే చేప వచ్చి మింగల. అది గుర్తుపెట్టుకోండి. చేప రెడీగా ఉంది, వాళ్ళు వేశారు, చేప గర్భంలోకి వెళ్ళిపోయారు అంటారు. నో 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 నో, దట్ ఈజ్ రాంగ్. చాలా క్లియర్గా బైబిల్ గ్రంథంలో ఉంది, చదువుదాం చూడండి. వచనం 2 చదువుతున్నాను, 2వ అధ్యాయం 2 చదువుతున్నాను. నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకుని ఉన్నవి, నీ తరంగంలో నీ కురులను నన్ను కప్పి ఉన్నవి. నీ సమాధిలో నుండి నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచెదననుకొంటిని. ప్రాణాంతము వచ్చునంతగా జలములు నన్ను పట్టుకొని ఉన్నవి, సముద్రాగాధము నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవని పర్వతములో పునాదుల్లోకి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కోపంలో నుండి పైకి రప్పించి ఉన్నావు. కోపంలో నుండి నా ప్రాణము నాలో మూర్ఛలగా నేను యెహోవాను ఏం చేసుకున్నాడట? యెహోవాను జ్ఞాపకము చేసుకుంటుని. సముద్రంలో పడవేయగా, సముద్రంలో ఉండగా, ఆ సముద్రంలో ఒక భయంకరమైన అనుభవాన్ని యోనా బ్రతుకులో కనబడుతూ ఉంది. సముద్రంలో పడవేగా నాచంతా తలకి చుట్టుకుంటా ఉంది. సముద్రంలో పడవేగా అతడు భయంకరమైనటువంటి పరిస్థితిలో సమాధిలోకి వెళ్ళిపోయిన అనుభవంలోకి వెళ్ళిపోయాడు. ఎంత భయంకరమైన విపత్తులో, ఆ భయంకరమైన పరిస్థితిలో, ఆ సమాధి అనుభవంలో, ఆ భయంకరమైన స్థితిగతులలో దేవుడు మత్యాన్ని పంపించాడు. ఆ అనుభవాన్ని చూసినటువంటి యోనా ఇప్పుడు మత్యపు కడుపులోకి వచ్చిన అతను ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా దేవా, నిజంగా నీ ప్రేమ ఎంత గొప్పది, నిజంగా నీ కరుణ ఎంత గొప్పది, నిజంగా నీ స్థితి ఎంత గొప్పది.
నా బ్రతుకు సమాధిలో దిగిపోయి ఉంది, సముద్ర అగాధంలో ఆవరించి ఉంది. నా ప్రాణం ఇంక వచ్చిందో లేదో నాకు తెలియట్లేదు. సముద్రంలో నుండి ఇంకెన్నడూ కూడా భూమి మీదకి ఎక్కి రాకుండా భూమి గడియలు వేసినాయి. ఇంకా నా బ్రతుకు సమాధిలోనే, పాతాళంలోనే. ఆ అనుభవంలోకి నేను వెళ్ళిపోయాను. కానీ పాతాళంలో నేనున్నాను, నీవు నన్ను ప్రత్యేకించి ఏం చేశావు? పట్టుకొని తెచ్చావు. అందుకే దేవుని వాక్కు జ్ఞాపకం చేయబడతా ఉంది. ఒకరిని ఉగ్రతలో నుండి చెయ్యి పట్టి దేవుడు లాగి, అగ్నిలో నుండి లాగి బయటికి వేసినట్టుగా దేవుడు నీకు అనుభవిస్తాడు. ఎప్పుడో తెలుసా? ఒప్పుకున్నప్పుడు. ప్రభు దగ్గర మనం ఒప్పుకోవలసినవి, ప్రభు దగ్గర మనం ఒప్పుకోవలసినటువంటి విషయాలు ఒప్పుకుంటూ ఉంటే దేవుడు అంత భయంకరమైన పరిస్థితుల్లోకి తీసుకొచ్చి బయటిస్తాడు. అలా బయటికి వస్తే జరిగే సంబంధం ఏందో తెలుసా? బయటికి వచ్చాడు, చేప వెళ్ళి ఒడ్డున కక్కి వేసింది. ఇప్పుడు ఆ ఊర్లోకి వెళ్ళాడు. 3వ వచనం చదువుతున్నాను చూడండి. ఇప్పుడు రెండవసారి యోనాకు దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. అధ్యాయం 3 మొదటి వచనం. అంతటా యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమగా, నీవు లేచి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు దేవుని చేతిలో పడటం మంచిది. దేవుని చేతిలో మనం పడకపోతే, దేవుని చేతిలో మనం ఉండకపోతే తిరిగి వాక్కు ప్రత్యక్షమవదు. జ్ఞాపకం చేసుకో. తిరిగి వాక్కులోకి, తిరిగి దేవుని దర్శనంలోకి, తిరిగి దేవుని సముఖంలోకి నువ్వు రాకపోతే మరలా దేవుడినితో మాట్లాడు. దేవుడు మాట్లాడాడు. నువ్వు ఏలీ కంటే గొప్పవాడివేం కాదు, మోషే కంటే గొప్పవాడివేం కాదు, యెహోషువ కంటే గొప్పవాడివేం కాదు. ఎవరైతే తిరిగి ఆయన వైపు తిరిగి మరలుకుంటారో, తిరిగి వారి హృదయాలను ఇస్తారో, తిరిగి దేవునితో ఉండటానికి మరలా ఇష్టపడతారో అట్టి వారిని దేవుడు జ్ఞాపకము చేసుకొని దేవుడు మరలా మాట్లాడటానికి ప్రారంభిస్తాడు. ఇప్పుడు దేవుడి మాటలు విన్న యోనా తను వెళ్ళి 3 దినములంత ప్రయాణం వెళ్ళి ప్రకటించవలసినటువంటిది. ఒక్క రోజులోనే దేవుని వాక్కు ప్రకటిస్తే ఎంతమంది రక్షించబడ్డారో తెలుసా? వచనం 10 చదువుతున్నాను చూడండి. ఎన్నో వచనం? 4, 8, 11. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమల ఎరుగని జనమును బహు పశువులను గల నినివే మహాపురము విషయంలో నేను విచారింపబడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. ఎంతమంది ఉన్నారంట? 120,000 కంటే ఎక్కువైన కుడి ఎడమల గల ఎరుగని జనము ఉన్నారట. వారందరూ రక్షించబడ్డారు. వారందరూ రక్షించబడ్డారు. ఒక్క దూరం అంత ప్రయాణం వెళ్తే దేవుడు తిరిగి ఆ వ్యక్తిని వాడుకున్నాడు. మాట జ్ఞాపకం చేద్దాం. మనిషికి దేవుడు టాలెంట్ ఇవ్వడం, గుర్తుపెట్టుకోండి. జ్ఞానాన్ని ఇస్తాడు. మనిషికి ఇచ్చిన టాలెంట్ వల్ల దేవుడు మహిమపరచబడు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవుడు మహిమపరచబడతాడు. నీకు నాకు ఉపయోగకరంగా ఉంటుంది. నీ టాలెంట్ దేనికి ఉపయోగపడదు. టాలెంట్ వలన మనం ఉప్పొంగిపోతాం తప్ప ఉపయోగం ఉండదు. నేను బాగా పాడగలను, వాక్యం చెప్పగలను, వాయిద్యాలు వాయించగలను, బాగా మాట్లాడగలను, బాగా నవ్వించగలను, సంథింగ్ ఒక యూనిక్ టాలెంట్ ప్రతి మనిషిలో ఉండొచ్చులే. కానీ దేవుడు ఆ టాలెంట్ని దేవుడి చేతిలో పెడితే దేవుడు తన జ్ఞానంతో నింపి దాన్ని వాడతాడు. అది ఉపయోగం. ప్రవక్త వలన ఇది జరగలేదులే, కానీ ప్రవక్త ద్వారా దేవుడు జరిగించాడు. అది జ్ఞాపకం చేసుకుందాం. అలాగైతే బలహీనమైన మనం
దేవునికి చాలా పర్యాయాలు దూరస్థులమైన మనం దేవునికి మొహం చాటేసిన మన జీవితాల్లో కూడా ఇంకా మనం అక్కడే ఉండిపోతే అలాగే ఉండిపోతాం. ఇంకా దూరమే తప్ప ఉపయోగం లేదు. తిరిగి ప్రభు వైపు చూస్తే ప్రభు నిన్ను ఎక్కడ ఎవరి కోసం ఎలాగ వాడాలో అలా వాడతాడు. దేవుడు వాడుకుంటాడు. దేవుడు నిన్ను విత్తనం మాత్రమే వేయమని చెప్తాడు కదా. మనము సీడ్ విత్తనాన్ని భూమిలో వేసామనుకోండి, ఆ విత్తనం చచ్చిపోవాలో బతకాలో దేవుడు ఇష్టం. వేయటం మాత్రమే మన పని. దట్ ఈజ్ ఓన్లీ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఆ విత్తనాన్ని భూమిలో వేస్తే ఆ భూమిలో దేవుడు తనకి సారవాన్ని ఇస్తాడు. దాన్ని నువ్వు చూడవు. ఆ విత్తనము చచ్చిపోయి తిరిగి మొక్కగా మానుగా పెద్దదవుతుంది. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు క్రొత్త నిబంధనలో కొరింథీ పత్రికలో జ్ఞాపకం చేస్తూ, నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసాను, వృద్ధి కలుగు చేయవాడు ఎవరు? దేవుడు. దేవుడు పని దేవుడు ఎలాగైనా చేయిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలకు తెలివి లేదు. గార్ధబము తన యజమాని తెలుసుకొను, ఎద్దు తన మా కామాందుని ఎరుగును. కానీ ఇశ్రాయేలు ప్రజలకు తెలివి లేదు. ఉదయకాలం ఇంకా తెలివి లేని వారిగా, ఇంకా ప్రభు జ్ఞానం పొందని వారిగా, ఇంకా ప్రభు దర్శనాన్ని పొందని వారిగా, ఇంకా ప్రభు మాట పొందని వారిగా, ఇంకా ప్రభు మాటలతో నింపబడిన వారిగా మనం కనబడితే దేవుడు అంటున్నాడు, పాపిష్టి జనమా, శాపభరితమైన ప్రజలారా, మీకు శ్రమ. తల్ల వంచండి, ప్రార్థన చేస్తాను. లెట్ us pray. ఒక్క నిమిషమే తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. ఎన్నిసార్లు నువ్వు దేవునికి మొహం చాటేసి వెళ్ళిపోయావో తెలీదు. ఎన్నిసార్లు నీ మొహమే గొప్ప అనుకొని బ్రతికావో తెలీదు. దేవుని వైపు తిరిగితే దేవుని వెలుగు మన మీద ప్రకాశిస్తుంది. అందుకే దేవుడు జ్ఞాపకం చేశాడు, లెమ్ము తేజరిలుము, ఆయన వెలుగు వచ్చి ఉన్నదని జ్ఞాపకం చేశాడు. ఆ వెలుగు మన మీద ఉంటే మనకు ప్రకాశం, స్పష్టత, నిర్మలం, పవిత్రత, పరిశుద్ధత మనకుంటుంది. అది లేకపోతే అల్లకల్లోలంలో వెళ్ళిపోతాం, అయోగ్యతలోకి వెళ్ళిపోతాం, అపవిత్రలోకి వెళ్ళిపోతాం. దేవుడు నిన్ను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తమై ఏర్పరచబడిన వంశముగా రాజులైన యాజక సమూహంగా చేస్తే తిరిగి నువ్వు మరలా చీకటిలోకి వెళ్ళిపోతే దేవుడు దగ్గర నీకు క్షమాపణ దొరుకుతుందో లేదో నువ్వే అర్థం చేసుకో. ఒక మాట చెప్పు ప్రభువుకి, ప్రభువా క్షమించు, నీ వైపు నుండి నేను పక్కకు తిరిగాను, నీ వాక్కును పెడచెవును పెట్టాను. ఇప్పుడు తిరిగి నీ వాక్ వింటే నాకు ప్రయోజనం, నీకు ప్రయోజనం అని నేను జ్ఞాపకం చేశావు. నన్ను వాడుకుంటానన్నావు. ఉదయకాలం అలాంటి జీవితాన్ని నాకు అనుగ్రహించు. తద్వారా నా సహవాసం, నా మందిరం, నా ఇల్లు ప్రభువా నీలో నిమ్మలంగా ఉంటుందని అర్థమవుతుందని జ్ఞాపకం చేద్దాం. ప్రియ తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాలంలో ప్రభువా యోనా గ్రంథాన్ని మా ముందుంచినందుకు కొరకై స్తోత్రాలు. భ్రష్టమైన ప్రాంతం, అయోగ్యమైనది, నీకు వ్యతిరేకమైనది అయినా దాని మీద కూడా నీ కరుణా కటాక్ష నుంచి నీ బిడ్డల్ని నువ్వు అక్కడ వాడుకొని వారికి ఆ దుర్గతి నుంచి వారిని తప్పించారు. వారు విన్నారు, రక్షించబడ్డారు, మారు మనసు పొందారు, నీ వైపు తిరిగారు. ఇంకా నశించి నరకాగ్నికి పోతున్న మా చుట్టుపక్కల ప్రజలు ఎంతోమంది ఉన్నారు. వారికి వినిపించే జీవితం మాలో లేదు. మాకు చేత కాదని చాలాసార్లు మేము ఉంటున్నాం, క్షమించండి. మేము నిలబడితే మీరేం మాట్లాడతారు? మాట్లాడే దేవుడవు నీవే. నీవు మాట్లాడుతావు, అది వారికి ప్రయోజనం, వారు రక్షించబడతారు. ఆ పని కూడా చేయలేని దౌర్భాగ్య స్థితిలో మేము ఉంటుండగా క్షమించి నీ కొరకై మేము జీవించటానికి, తిరిగి మీ ముఖ దర్శనంలో, తిరిగి నీ వెలుగులో, తిరిగి నీ సహవాసంలో, తిరిగి నీ వాక్కులో బ్రతకటానికి సహాయం చేయమని చేరువచ్చిన సంఘాన్ని నీ దయగల హస్తాలకు అప్పగిస్తూ క్రీస్తునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.